ప్రైజ్ ద లార్డ్. కీర్తన గ్రంథము 107వ కీర్తన 13వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి విందాం. కష్టకాలమందు వారి యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. అదేవిధంగా 19th వర్స్. కష్టకాలమందు వారి యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారిని ఆపదల నుండి విడిపించెను. ఆయన తన ఆ, వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, కష్టకాలమందు ఇశ్రాయేలీయులు ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క మొరను దేవుడు విన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారికి ఉన్న ఆపద, కష్టము, బాధ, ఇరుకులో నుంచి ఆయన విడిపించాడు. ఇంకా వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. వారి యొక్క కట్లు అనగా ఈరోజు మనము ఈ యొక్క లోకంలో జీవిస్తున్న మనకు అనేకమైనటువంటి శోధనలు, కష్టములు, వ్యాధులు, బాధలు ఇవన్నీ కామన్ అన్నమాట. కొన్నాళ్ళు బాగున్నప్పటికీ అప్పుడప్పుడు ఇవన్నీ మనము సహించవలసిన వారంగా ఉన్నాం. అయితే ఈ యొక్క బాధను సహించలేనటువంటి సమయంలో మనము తప్పకుండా దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారంగా ఉంటున్నాం. అయితే కష్టకాలం ముందు మనము ప్రభు అయినటువంటి యెహోవాకు, యేసయ్యకు మనం మొరపెట్టినట్టయితే ఆయన మొరను ఖచ్చితంగా విని మనకు కలిగినటువంటి ఆపదల అన్నిటిలో నుంచి కూడా ఆయన మనల్ని బయటకు తెస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా వారి కట్లను తెంపి చీకటిల నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను. కట్లు అనగా చైన్స్ అన్నమాట. కొంతమందికి దీర్ఘకాలపు వ్యాధులు అన్నటువంటి చైన్స్తో ఉండవచ్చు. లేక ఇంకా మనము చెప్పాలంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఆ యొక్క చైన్స్ ఉండవచ్చు. ఇంకా డెత్స్ అనే చైన్స్తో మనం ఉండవచ్చు. ఇంకా మనము చెప్పాలంటే రకరకాలైనటువంటి చైన్స్ మనము ఈ యొక్క లోకంలో చూస్తాం. వాటిని అన్నిటిని బ్రేక్ చేయాలంటే ఒక దైవశక్తికి సాధ్యము. కనుక అటువంటి చైన్స్ నుంచి కూడా దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను. చీకటి అనగా ఆ కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నటువంటిది దిక్కుతోచినటువంటి సమయంలో ఆ యొక్క సమయంలో మైండ్ మనకు వర్క్ చేయకపోవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, తన్ను ప్రేమించి వారి కొరకు ప్రభువు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయమునకు అగోచరమని అంటున్నాడు. కనుక ఆయనకు మొరపెట్టినట్లయితే తప్పకుండా ఆ యొక్క శ్రమలో నుంచి, కష్టంలో నుంచి ఆయన మనల్ని బయటికి రప్పిస్తాడు. ఇంకా మనము చూసినట్లయితే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వ్యాధిలో, బాధలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కును మాత్రం ఆయన పంపగలిగినటువంటి శక్తిమంతుడు. మనం కొత్త నిబంధనలో కూడా చూసినట్లయితే ఒక స్త్రీ తన యొక్క కుమారుడు ప్రభువును ఆమె మొరపెట్టుకుంటుంది అనమాట. అప్పుడు ఆమె ప్రతిరోజు ప్రభువును అడిగినప్పుడు ఆయన ఆమె విశ్వాసాన్ని టెస్ట్ చేసినప్పుడు ఆమె ఆ యొక్క విశ్వాసము ఆ యొక్క టెస్ట్లో విశ్వాసంతో ఆమె గెలుస్తుంది అనమాట. అప్పుడు ప్రభు తన యొక్క వాక్కును పంపి తన యొక్క కుమారుని స్వస్థత కలుగజేస్తాడు. కనుక ఆయన వాక్కులో స్వస్థత ఉన్నది, ఆయన యొక్క వాక్కులో శక్తి ఉన్నది, ఆయన యొక్క వాక్కులో దెర్ ఈస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట. కాబట్టి దేవుడు తన యొక్క వాక్కును పంపి తన యొక్క ప్రజలను బాగు చేస్తాడు. ఆయన వారి పడిన గుంటలో నుండి వారిని విడిపించను. ఆమెన్. ఇశ్రాయేలీయుల్ని వారు పడిన గుంటలో నుంచి ఆయన విడిపించిన దేవుడు ఈరోజు కష్టమనే గుంట, లేకపోతే బాధలో, లేక రకరకములైనటువంటి వేదనతో ఉన్నటువంటి మనకు ఆయన ఆ యొక్క కష్టకాలం నుంచి పైకి లాగి ఆ యొక్క ఊబిలో నుంచి పైకి మనల్ని లాగి క్రీస్తు అనే బండపైన ఆయన మనకు చెయ్యి అందించి నిలబెట్టి మనల్ని కాపాడి రక్షించగలిగిన సమర్థుడు. కనుక మనకు వచ్చిన బాధ నుంచి ఒకవేళ మనిషిని షేర్ లేకపోయినప్పటికీ కూడా ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక ప్రభు, నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ యొక్క బాధలో ఉన్నాను, నీవు నన్ను ఆదరించంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. కనుక ఆయన తప్పకుండా ఆ యొక్క కష్టంలో నుంచి మనల్ని ఆదుకొని కట్లనన్నింటినీ తెంపివేసి ఆయన మనల్ని ఉన్నతమైన స్థలంలో ఉంచగలిగినటువంటి సమర్థుడు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఆమెన్.